నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను మీ సుమ పసుపులేటి. ఆల్రెడీ మనం రామాయణం అనేది స్టార్ట్ చేసుకున్నాం. సో ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. చాలామంది అడుగుతూ ఉన్నారు, మేడం నెక్స్ట్ టాపిక్ ఏంటి చెప్పండి అని చెప్పేసి. అది మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. బాలకాండ నుంచి ఉత్తరకాండ వరకు 7 కాండాలు అనేవి ఉంటాయని చెప్పేసి. అందులో ఫస్ట్ ఇది బాలకాండ. ఇది వాళ్ళైతే స్టార్ట్ చేసుకోబోతున్నాము. సో బాలకాండలో టాపిక్ ఏంటో చూసేద్దాం. వాల్మీకి మహర్షి గురించి స్కాంద పురాణంలో సనత్ కుమారుడు వ్యాస మహర్షికి వివరించాడు. ఏమనంటే, సుమతి కౌశికి అనే బ్రాహ్మణ కుమారుడి పేరు అగ్నిశర్మ. అగ్నిశర్మకి చదువు అనగా వేదములు ఇంకా మొదలైనవి సరిగ్గా అవ్వలేదు. అయితే ఆ రాజ్యంలో క్షామం వచ్చి ఎవరికి దానధర్మాలు చేయడం లేదు. అలా అప్పుడు అగ్నిశర్మ తన భార్య, పిల్లలు, తల్లిదండ్రుల్ని పోషించడం కోసం వాళ్ళందరినీ తీసుకుని అరణ్యాలకి వెళ్ళిపోయాడు. అయితే అక్కడ దొరికిన కందమూలాలు, తేనె లాంటివి తెచ్చుకుని బ్రతుకుతున్నాడు. చదువు సరిగ్గా లేకపోవడంతో అక్కడ ఉండే దొంగలతో స్నేహం చేసి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఒకసారి అటుగా వెళుతున్న మహర్షులను ఆపి, మీ దగ్గరున్నది ఇవ్వండి లేకపోతే చంపేస్తా అని బెదిరించాడు. ఆ మహర్షులలో ఉన్న అత్రి మహర్షి, నువ్వు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు అని అగ్నిశర్మను ప్రశ్నించారు. అప్పుడు అగ్నిశర్మ, నన్ను నమ్ముకున్న నా భార్య, పిల్లలు, తల్లిదండ్రుల కోసం వారిని పోషించడానికి అని చెప్పాడు అగ్నిశర్మ. అలా అయితే ఇప్పటిదాకా నీవు చేసిన దొంగతనాల పాపాలన్నిటినీ నీ కుటుంబ సభ్యులు అనగా నీ భార్య, పిల్లలు గాని, తల్లిదండ్రులు గాని, నీ కుటుంబ సభ్యులలో ఎవరైనా పాలు పంచుకుంటారేమో వెళ్ళి అడిగిరా అని అత్రి మహర్షి అన్నారు. అప్పుడు అగ్నిశర్మ ఆశ్రమానికి వెళ్ళి తన కుటుంబ సభ్యులను అడిగాడు. దానికి బదులుగా వారి కుటుంబ సభ్యులంతా, నువ్వు మమ్మల్ని పోషించడం నీ కర్తవ్యం కాబట్టి నువ్వు మమ్మల్ని పోషించాలి. నువ్వు తెచ్చాము, మేము అనుభవిస్తాము. అంతేకాని నీవు ఎలా తెచ్చావు అన్నదానికి ఫలితాన్ని మాత్రం నువ్వే అనుభవించాలి అని చెప్పారు. ఎవరు? అగ్నిశర్మ కుటుంబ సభ్యులను అడిగితే కుటుంబ సభ్యులు ఇలా జవాబిచ్చారు. అప్పుడు అగ్నిశర్మకు చాలా బాధ కలిగి తిరిగి ఆ ఋషుల దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఆ ఋషులతో అన్నాడు, నా పాపాలను పోగొట్టుకునే మార్గం చెప్పండి అని. అప్పుడు ఆ ఋషులు, ధ్యానం చెయ్యి అని అత్రి మహర్షి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. 13 సంవత్సరముల తర్వాత ఇదే దారిలో మళ్ళీ ఆ మహర్షులు తిరిగి వస్తుంటే అక్కడ ఒక పెద్ద పుట్ట కనబడింది. అయితే ధ్యానంలో మునిగి ఉన్న అగ్నిశర్మను, వాల్మీకి బయటికి రా అని మహర్షులు పిలిచారు. వాల్మీకి ఏంటి మళ్ళీ అగ్నిశర్మ అని పిలవాలి కదా, మరి వాల్మీకి ఎందుకు పిలిచారు అంటే, ఎప్పుడైతే అగ్నిశర్మ మీద ఒక పెద్ద పుట్ట పట్టేసి, అంటే ధ్యాన స్థితిలో నిమగ్నుడై ఉన్న అగ్నిశర్మ మీద పెద్ద పుట్ట అయితే పట్టినా కూడా పట్టించుకోని స్థితిలో ఉన్న అగ్నిశర్మను పుట్ట అంటే వాల్మీకం అంటారు. పుట్ట అంటే వల్మీకం అంటారు. అనగా ఇప్పుడు అంటే పుట్ట పట్టింది కదా, ధ్యానం చేస్తున్న అగ్నిశర్మకు పుట్ట పట్టడంతో వాల్మీకి బయటికి రా అని, అంటే పుట్టలో ఉన్న ఋషి బయటికి రా అని, వాల్మీకి బయటికి రా అని పిలిచారు. ఎవరు? మహర్షులు పిలిచారు. అప్పుడు వాల్మీకి మహర్షి బయటకు వచ్చి వారందరికీ నమస్కారాలు చేశారు. చేసిన తర్వాత ఆ మహర్షులు ఆయన్ని ఉత్తర దిక్కుకు వెళ్ళి భగవంతుని ధ్యానం చేయమన్నారు. అప్పుడు వెంటనే వాల్మీకి మహర్షి కుశస్థలి అనే ప్రదేశానికి వెళ్ళి పరమశివుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారు. అప్పుడే ఆయనకు విష్ణు కథ రాయగలిగే అదృష్టాన్ని బ్రహ్మగారు ప్రసాదించారు. అయితే ఇప్పుడు ఈ వాల్మీకి మహర్షికి త్రిమూర్తుల అనుగ్రహం లభించిందనమాట. ఎలా? పరమశివుణ్ణి ఆరాధించారు, విష్ణు కథ రాయగలిగారు. ఆ అదృష్టాన్ని ఎవరు కల్పించారంటే బ్రహ్మగారు కల్పించారు. కాబట్టి త్రిమూర్తుల అనుగ్రహం అనేది వాల్మీకి మహర్షికి లభించిందన్నమాట. కాకపోతే ఇందులో ఉన్న నీతి ఏంటంటే, చిన్న కథలో ఉన్న నీతి ఏంటి అంటే గనక, వాల్మీకి మహర్షి జీవితంలో ఉన్న కథ ఏంటంటే గనక, ఎవరైనా ఒక పాపం చేస్తే ఆ పాపము నీ తల్లిదండ్రుల కోసం చేసినా, నీ పిల్లల కోసం చేసినా, నీ బంధువుల కోసం చేసినా, నీ భార్య బిడ్డల కోసం చేసినా, ఎవరి కోసం చేసినా కూడా ఆ పాపం యొక్క ఫలితాన్ని నీవు మాత్రమే అనుభవించాలి. ఆ పాపం యొక్క శిక్షను కూడా నీవు మాత్రమే అనుభవించాలి. ఇది ఈ చిన్న కథ యొక్క నీతి అన్నమాట. ఈ చిన్న కథ యొక్క పరమార్థం అన్నమాట. అయితే అలా ఆ త్రిమూర్తుల అనుగ్రహం లభించింది కాబట్టి వాల్మీకి మహర్షికి అప్పుడు ఆయన ఒక శ్లోకం మాట్లాడారు. అదేంటంటే కనుక, తపస్యాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం
నారదాం పరిపప్రచ వాల్మీకిర్ముని పుంగవం. అయితే ఇది వాల్మీకి మహర్షి రాసిన రామాయణంలో రాసిన మొట్టమొదటి శ్లోకం. దీని అర్థం ఏంటంటే తపస్వి ముని వాగ్విదావరుడైన వాగ్విదాంబరుడైన నారద మహర్షిని పరిప్రశ్న చేయడానికి తపస్వి అయిన వాల్మీకి మహర్షి సిద్ధపడుతున్నారు అని అర్థం. అప్పుడు వాల్మీకి మహర్షి నారదుణ్ణి ఓ మాట అడిగారంట. ఏంటంటే కోన్వస్మిన్ సాంప్రతాం లోకే గుణావాన్ కశ్చ వీర్యావాన్. నెక్స్ట్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రాణే చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్యావాంకం కం సమర్థశ్చ కశ్చ ఏక ప్రియదర్శనం ఆత్మావాన్కో జిత క్రోధ ద్యుతిమాన్కః అనసూయకాం తస్య బీజ్యతి దేవాం సజాత రోషస్య సంయుగే. ఈ రెండవ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే చాలా పరమార్థం ఉంటుంది. ఇందులో చాలా పరమార్థం దాగి ఉంది. ఈ లోకంలో ఇప్పుడే ఉన్న గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావం కలిగిన వాడు, సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగిన వాడు, చారిత్రము కలిగిన వాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగిన వాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించిన వాడు, తేజస్సు కలిగిన వాడు, ఎదుటివారిలో మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగేవాడు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి అని వాల్మీకి మహర్షి నారదుణ్ణి అడిగారంట. అయితే అప్పుడు నారదుల వారు ఇలా అన్నారు. ఏమని? నీవు చెప్పిన గుణాలన్నీ ఒకే మనిషిలో ఉండడం కష్టమే, కానీ ఒకడు ఉన్నాడు, నీకు ఇప్పుడు అతని గురించి చెప్తాను అని నారద మహర్షి ఇలా అన్నారు. ఇక్ష్వాకుల వంశంలో రాముడని పేరు గల ఒక వ్యక్తి జన్మించాడు. ఆయనకి నువ్వు అడిగిన 16 గుణములు ఉన్నాయి అని చెప్పి ఒక 100 శ్లోకాలలో సంక్షిప్త రామాయణాన్ని వాల్మీకి మహర్షికి వివరించి నారద మహర్షి వెళ్ళిపోయారు. అది విన్న వాల్మీకి మహర్షి మనస్సు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు మధ్యాహ్న సమయంలో సూర్య నమస్కారం చేయడానికి, అంటే సంధ్యా సమయంలో అంటాం మనం, సూర్య నమస్కారం చేయడానికి, సంధ్యావందనం చేయడానికి తమసా నదీ తీరానికి భరద్వాజులని శిష్యులతో కలిసి వెళ్లారు. అదే సమయంలో ఒక చెట్టు మీద సంభోగం చేసుకుంటున్న 2 క్రౌంచ పక్షులను చూశారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక బోయవాడు పాపానిష్ఠుడై మిథున లక్షణంతో ఉన్న ఆ మగ క్రౌంచ పక్షి గుండెల్లో బాణం పెట్టి కొట్టాడు. ఆ మగ క్రౌంచ పక్షి చుట్టూ ఆ ఆడ క్రౌంచ పక్షి తిరుగుతూ ఏడుస్తూ ఉంది. అప్పటిదాకా మనస్సులో రామాయణాన్ని తలుచుకుంటున్న వాల్మీకి మహర్షికి ఈ సంఘటన చూసి చాలా బాధ కలిగి ఆయన నోట వెంట మరొక శ్లోకం వెలువడింది. ఇదే 3వ శ్లోకం అండి. అదేంటంటే గనక మానిషాదా ప్రతిష్టాత్వ మగమం శాశ్వతిం సమాం యత్ క్రౌంచ మిథునాదేకం అవధిం కామమోహితం. ఓ దుర్మార్గుడైన బోయవాడా, మిథున లక్షణంతో ఉన్న 2 క్రౌంచ పక్షులలో ఒక క్రౌంచ పక్షిని కొట్టినవాడా, నీవు చేసిన పాపము వలన నీవు ఎక్కువ కాలము బ్రతికి ఉండవు, లేదా నీవు ఎక్కువ కాలము జీవించి ఉండవు అని వాల్మీకి మహర్షి ఆ బోయవాడిని శపించాడంట. అయితే ఆయన స్నానం ముగించుకుని ఆశ్రమానికి బయలుదేరారు. కానీ ఆయన నోట్లో ఈ మాటలు తిరుగుతూనే ఉన్నాయి. మనస్సులో ఆ 2 క్రౌంచ పక్షుల గురించే ఆలోచిస్తున్నారు. అయితే అలా ఆయన శిష్యులు కూడా ఈ మాటలనే ధారణ చేయడం మొదలుపెట్టారు. అలా ఈ శిష్యులు కూడా ఆ మాటలనే ధారణ చేశారు. అలా ఇది శ్లోక రూపం దాల్చింది. ఇంతలో చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. వాల్మీకి మహర్షి ఆశ్చర్యపోయారు చతుర్ముఖ బ్రహ్మగారిని చూసి. బ్రహ్మగారిని ఆశ్రమంలోకి తీసుకువెళ్లి కూర్చోబెట్టారు. అప్పుడు బ్రహ్మగారు అన్నారంట. ఏమనంటే, ఓ బ్రాహ్మణుడా, నీ నోట వెంట వచ్చిన ఆ శ్లోకమే రామాయణ కథ అని. అయితే ఆ శ్లోకానికి అర్థం చూడండి. నిషాద అంటే బోయవాడ అని అర్థం. అలాగే సమస్త లోకములు తన యందున్న నారాయణుడా అని అర్థం. అయితే మా అంటే లక్ష్మి, లేదా మా నిషాద ప్రతిష్టాత్వ మగమం శాశ్వతి సమాం అంటే లక్ష్మిని తనదిగా కలిగిన ఓ శ్రీనివాసుడా, నీ కీర్తి శాశ్వతముగా నిలబడుగాక అని. యత్ క్రౌంచ మిథునాదేక అవధిం కామ మోహితం అంటే కామము చేత పీడింపబడి బ్రహ్మగారు ఇచ్చిన వరముల చేత అహంకారము పొంది
కామమే జీవితంగా జీవిస్తున్న రాక్షసుల జంట అయిన రావణ మండోదరుడిలో రావణుడు అనే మగ క్రౌంచ పక్షిని కొట్టి చంపిన ఓ రామ నీకు జయము కలుగుగాక అని ఈ శ్లోకం యొక్క అర్థం అన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదా ఈ మూడవ శ్లోకం యొక్క అర్థం ఏంటో. కాబట్టి ఎంత బ్రహ్మచేత వరమును పొందిన వారైనా, ఎంత భగవంతుని దీవెన కలిగిన వారైనా ఒక పాపము చేసినప్పుడు ఆ పాపం యొక్క ఫలితాన్ని వారు ఏదో ఒక రూపంలో అనుభవిస్తారు అని ఈ శ్లోకాల యొక్క అర్థం అన్నమాట. అది భగవంతునికి కూడా వర్తిస్తుంది. మనం కేవలం మనుషులం మాత్రమేనండి. అంత భగవంతునిలోనే ఇవి జరిగినప్పుడు మనం చేసే పాపాలకు మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కాబట్టి ఒక తప్పు చేసే ముందు మనం ఎప్పుడైనా సరే ఆలోచించి తీరాలి. ఇంత పరమార్థాలతో నిన్న రామాయణాన్ని మనం చెప్పుకోవడం మన అదృష్టం అనమాట అండి. ఇక్కడితో మనం 3 శ్లోకాల వరకు దాని యొక్క అర్థాలు చూసాము. 3 శ్లోకాలు అయితే పూర్తి చేసుకున్నాము. ప్రతి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SN News. థ్యాంక్ యూ సో మచ్.